పాస్టర్ పగడాల ప్రవీణ్ భౌతిక కాయాన్ని అభిమానుల సందర్శనార్థం సికింద్రాబాద్ సెయింటనరీ బాప్టిస్ట్ చర్చిలో ఉంచారు. చర్చ్కు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున పాస్టర్లు తరలివచ్చి తమ నిరసన తెలిపారు. పాస్టర్ ప్రవీణ్ మరణం క్రైస్తవ లోకానికి తీరని లోటన్నారు. ఆయన అనుమానాస్పద మృతి తీవ్రంగా కలిచివేసిందన్నారు. కొంతమంది మతోన్మాద శక్తులు పాస్టర్ను హతమార్చారని ఆరోపించారు. సువార్త చెప్పేందుకు వెళ్తున్న ఆయనపై దాడి చేసి హతమార్చి రహదారి ప్రమాదంగా చిత్రీకరించారని అంటున్నారు. ఇలాంటి ఘటనల వల్లే దేశంలో శాంతి భద్రతలు దెబ్బతినడంతో పాటు క్రైస్తవులకు రక్షణ లేకుండా పోతోందన్నారు. వెంటనే బాధ్యులపై ఏపీ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేశారు. అభిమానుల సందర్శనార్థం అనంతరం అంత్యక్రియలను నిర్వహించనున్నారు. తీరని లోటుగా మేము పరిగణిస్తున్నాము. అలాంటి వాడు ఇక రాలేడు కూడా. ఉన్నంత కాలము తుది శ్వాస వరకు ఆయన దేవుడు రాజ్యం కోసం మాత్రమే పనిచేశాడు. మరి అలాంటి గొప్ప వ్యక్తిని మేము కోల్పోవడం అనేది చాలా బాధాకరంగా ఉంది. అయితే మరి అనుమానాస్పదంగా జరిగినటువంటి ఈ మృతి పట్ల క్రైస్తవ సమాజానికి చాలా సందేహాలు ఉన్నవి. ఇది నిజంగా యాక్సిడెంటా లేకపోతే మర్డర్ చేసి అది యాక్సిడెంట్గా దాన్ని చిత్రీకరించారా అనేది మా యొక్క మరి డిమాండ్ చేస్తున్నాము. న్యాయం కోసము మేము పోరాడుతున్నాము. వాస్తవానికి ఏంటంటే మరి ఇప్పటికే మరి ఆంధ్ర ప్రభుత్వము దీని విషయంలో ఆలస్యం చేయడం వల్ల యావత్ క్రైస్తవ సమాజంలో కొన్ని సందేహాలు అనేది రావడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇప్పటి వరకు మన చేతిలో అది లేదు. 3 రోజుల వరకు దాన్ని మరి హోల్డ్లో పెట్టడానికి కారణం ఏంటో కూడా మాకు అర్థం కావట్లేదు. కాబట్టి మాకు అది తెలియాలి, మాకు న్యాయం కావాలి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా కరెస్పాండెంట్ కుమార్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. కుమార్, చెప్పండి. థ్యాంక్ యూ జమీమా. నిన్న ఏదైతే రాజమండ్రి సమీపంలోని పాస్టర్ ప్రవీణ్ ఏదైతే మరణించారో, ముఖ్యంగా ఇతను మరణానికి సంబంధించి కొంతమంది చాలా అనుమానాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే చెప్తున్నారు. ముఖ్యంగా ఎక్కడైతే నిన్న రాజమండ్రి సమీపంలోని ప్రవీణ్ ఏదైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడ నుంచి వెంటనే అక్కడ ఉన్న స్థానికులు కూడా పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందించగానే పోలీసులు కూడా ఘటనా స్థలాన్ని చేరుకొని ఇమీడియట్ గా అక్కడి నుంచి ఆ బాడీని కూడా దగ్గరలో ఉన్న ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది. కానీ అప్పటికే ఆయన మృతి చెందడానికి కూడా డాక్టర్లు నిర్ధారించడంతో అక్కడి నుంచి నిన్న రాత్రి నేరుగా హైదరాబాద్ అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ సికింద్రాబాద్ లోని ఏదైతే బాప్టిస్ట్ చర్చ్ లోనే ఆయన మృతదేహాన్ని అయితే ఉంచారు. ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది అతని ఫాలోవర్స్ కావచ్చు, అతని అభిమానులు కావచ్చు, అందరూ కూడా పార్థివ దేహాన్ని సందర్శించేందుకు అయితే భారీ ఎత్తున తరలి వస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ కు చెందిన ప్రముఖ పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కూడా ప్రకటించారు. ఆయన చనిపోవడానికి ముందు సీసీ కెమెరా దృశ్యాలు దర్యాప్తులో కొన్ని కీలకంగా మారతాయని కూడా ఆయన అయితే చెప్తున్నారు. అనుమానాస్పదగా కేసుగా నమోదు చేశామని ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేసినట్లు కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా ప్రవీణ్ హత్య చేశారని నిజాలు నిగ్గు తేల్చాలంటూ కూడా క్రైస్తవ సంఘాలు ఆందోళన అయితే తీవ్రత ఉధృతిగా అయితే దారితీసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా రాజమహేంద్రవరం శివారులోని కొంతమూరు వద్ద నిన్న సోమవారం రాత్రి ఏదైతే క్రైస్తవ మత ప్రబోధకుడు ప్రవీణ్ పగడాల అయితే మృతదేహానికి ప్రభుత్వ ఆసుపత్రిలో ఏదైతే పోస్ట్ మార్టం కూడా జరిగింది. ముఖ్యంగా ప్రవీణ్ ప్రమాదంలో చనిపోలేదని హత్య చేశారంటూ కూడా ఇటు క్రైస్తవ సంఘాలు ప్రతినిధులు అభిమానులు అంతకు ముందైతే నిర్ణయించారు. ముఖ్యంగా ఆసుపత్రి వద్ద మాజీ ఎంపీలు భరత్ అలాగే హర్ష కుమార్ తో పాటు కేఏ పాల్ కూడా వెళ్లడం జరిగింది. పాస్టర్లు భారీగా తరలి రావడంతో కూడా ఒక ఉద్రిక్త వాతావరణంతో చోటు చేసుకుంది. అలాగే మరొక పక్క అక్కడ నగర్ టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో పాటు ఎస్పీ నరసింహ కిషోర్ ఆసుపత్రి వద్ద చేరుకుని అక్కడ క్రైస్తవ సంఘాలకు కూడా నచ్చజెప్పే ప్రయత్నాలు అయితే చేశారు. ముఖ్యంగా బుధవారం మధ్యాహ్నం అంటే నిన్న మధ్యాహ్నం 1 గంటన్నర తర్వాత ప్రవీణ్ మృతదేహానికి అయితే పోస్ట్ మార్టం నిర్వహించారు. 3 వైద్యుల బృందం పోస్ట్ మార్టం చేశారు. ఈ దృశ్యాలను కూడా వీడియోలో కూడా చిత్రీకరించారు. తర్వాత అంబులెన్స్ లోనే మృతదేహాన్ని ఏదైతే హైదరాబాద్ కి అయితే తరలించడం జరిగింది. నిన్న రాత్రి ఏదైతే రాజమండ్రి నుంచి నేరుగా హైదరాబాద్ అయితే తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ప్రవీణ్ మృతిపై తీవ్ర అనుమానాలు ఆరోపణలు వెలువడంతో కూడా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా కేసు వివరాలను కూడా ప్రస్తుతం మీడియాకు కూడా వెల్లడించడం జరిగింది. కొవ్వూరు గ్రామం వంతెన టోల్ గేట్ వద్ద ప్రవీణ్ ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దృశ్యాలతో పాటు రాజమహేంద్రం వైపు ఆయన బుల్లెట్ ను దాటుకుంటూ ఒక కారు
సహా ఇతర వాహనాలు కూడా వెళ్ళినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఏదైతే చిత్రీకరించారు. ముఖ్యంగా మృతదేహం గుర్తించిన దగ్గర నుంచి కేసు పూర్వాపరాలు కూడా పూర్తిగా వివరించారు. ఈ ఘటనపై కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం కూడా ఏర్పాటు చేశారని తెలియజేశారు జమీమా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కుమార్.